రాష్ట్రంలోని విశ్వ బ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండి జాతి ఉన్నతికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ పిలుపునిచ్చారు. మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం నగరంలోని గవర్నర్పేటలో స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి హేమసుందర్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, ఏపీ విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ, మాజీ కార్పొరేటర్ బాలస్వామి, విశ్వ బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షులు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి, సంఘం గౌరవాధ్యక్షులు కూర్మాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. సాయంత్రం బీఆర్టీఎస్ రోడ్ లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే బైక్ ర్యాలీలో హిందువులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సంఘం గౌరవ అధ్యక్షులు పూర్వాచార్యులకు ఘనంగా సన్మానించారు. అధ్యక్షుడిని గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి అండి. అయితే ఈరోజు హేమసుందర్ గారు ఏర్పాటు చేసిన ఈ హనుమత్ జయంతి కార్యక్రమం చాలా గొప్పగా ఉంది. గత 3 ఏళ్లుగా చేస్తున్నాడు. అందరికీ ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అయితే హనుమంతుడి యొక్క గొప్పతనం మనకు రామాయణంలో చాలా గొప్పగా చెప్పారు. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో మన బలం మనకు తెలియట్లేదు. మనం హనుమంతుడు ఎంత గొప్ప పాత్ర అంటే, ఒక మనిషికి నమ్మకస్తుడు, అంటే ఒక రాజుకి నమ్మకంగా ఉండడమే కాకుండా ఆయన గుండెలు పగలదీస్తే అందులో కనపడే పరిస్థితిలో ఉన్నాడంటే, అంత నమ్మకంతో ఉంటూ హిందూ ధర్మంలో అదే నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రతి వ్యక్తి కూడా, ప్రతి హిందువు కూడా మరొక హనుమంతుడు అని ముందుకు సాగాలని, ప్రతి హనుమంతుడి శక్తి హనుమంతుడు తెలియదని మన హిందువుల శక్తి మనకు తెలియట్లేదు, ఆ విధంగా ముందుకెళ్లాలని హనుమత్ జయంతి శుభాకాంక్షల రోజున నేను తెలియజేసుకుంటూ, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి బీఆర్టీఎస్ రోడ్లో విశ్వ హిందూ పరిషత్ బైక్ ర్యాలీ ఉంది. అందరూ వచ్చి పాల్గొని మన యొక్క హిందూ ధర్మాన్ని, హిందువులు ఎంతమంది ఉన్నారనే దానికి బైక్ ర్యాలీ ద్వారా ప్రతి చోట జరుగుతుంది. ఈరోజు బీఆర్టీఎస్ రోడ్. హేమసుందరరావు, నేను గవర్నర్పేట స్వర్ణకార సంఘ సెక్రటరీని. గత 3 సంవత్సరాలుగా ఈ హనుమాన్ జయంతి అంగరంగ వైభవం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కమ్మరి పార్వతమ్మ గారికి, డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ గారికి, మరియు మా అధ్యక్షులు గొత్తి శ్రీనివాస్ చక్రవర్తి గారికి, మా సోదరుడైన కడారు వెంకటేశ్వర గారికి, అలాగే ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి కృప కలగాలని మనసా వాచ కోరుకుంటూ